started this feast. First purpose, to know the real presence of Jesus in the Eucharist. ప్రభు వాస్తవముగా దివ్య సప్రసాదముగా మన మధ్యలో ఉన్నారు. అదొక ఊహ కాదు, అదొక కల్పన కాదు, లేకపోతే అదొక ఎవరో చెప్పినటువంటి విషయం కాదు. అదొక విశ్వాస సత్యము. నిజంగానే యేసు ప్రభు దివ్య సప్రసాదములో ఉన్నారు అని గ్రహించడానికి ఫస్ట్ పర్పస్, టు నో ద రియల్ ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద యూక్రిస్ట్. సెకండ్, దేవుడు ఆ దివ్య సప్రసాదముగా మన మధ్యలో ఉండి మనల్ని ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞత తెలపడానికి సెకండ్ పర్పస్, టు థ్యాంక్ ద లార్డ్ who through the Eucharist is blessing all of us. Third important thing is to show reverence and do reparation for the sins that we have committed against the Eucharist. దివ్య సప్రసాదానికి విరుద్ధముగా మనం చేసినటువంటి పాపాలకు క్షమాపణ అడుగుతూ తిరిగి గౌరవించడానికి ఈ పండుగను స్థాపించారు. సో 3 purposes: to know the real presence, to thank the Lord for his presence, third, to do reparation for the sins we committed against the Eucharist. దేవుని యొక్క ఉనికిని గుర్తించడానికి, ఆయన వాస్తవంగా ఉన్నారని గుర్తించడానికి. సెకండ్, ఆయన దివ్య సప్రసాదంగా మన మధ్యన జీవిస్తూ మనల్ని ఆశీర్వదించినందుకు. మూడవది, ఆ దివ్య సప్రసాదానికి విరుద్ధంగా మనం చేసిన పాపాలకు క్షమాపణ అడుగుతూ తిరిగి గౌరవించడానికి మనం ఈ ఆరాధనలో, ఈ పండుగలో పాలు పంచుకుంటున్నాం. ఎలా తిరిగి ఆరాధిస్తాం? మనం ఎక్కడెక్కడ పాపాలు చేశామో అని ఒకసారి పరిశీలిస్తే, దివ్య సప్రసాదానికి విరుద్ధమైనటువంటి పాపాలు ఒక్కసారి మనం గమనిస్తే, మనం అయోగ్యంగా స్వీకరించిన పాపమే. మన హృదయంలో పాపం నుంచుకొని మన హృదయం అంతా సైతానికి అప్పగించి ఆ అపవిత్రమైనటువంటి మనస్సుతో, అపవిత్రమైన శరీరముతో పవిత్రమైన ప్రభుని శరీరాన్ని తీసుకున్నామంటే అది పాపమే. ఎవరికి తెలియదు కదా నా పాపము, నా చావైన పాపం ఎవరికి తెలియదు అని మనం తప్పించుకుంటూ అన్నీ తెలిసినటువంటి ఆ ప్రభుని అగౌరవంగా తీసుకున్నట్లయితే తప్పు అవుతుంది, పాపం అవుతూ ఉంది, దేవుని అవమానిస్తున్నట్లే. ఇంకా దేవుని స్వీకరిస్తున్నప్పుడు మనలో ఆ మార్పు రావాలి. మనం మారకుండా అదే తప్పులు చేసుకుంటూ అదే పాపాల్లో కొనసాగిస్తూ మనం దివ్య సప్రసాదం లోకొంటూ మనం మారకుండా ఉన్నట్లయితే అది పాపమే. మనము గనక యాంత్రికంగా దివ్య సప్రసాదం లోకొంటున్నట్లయితే, ఒక రొటీన్గా మనం తీసుకుంటున్నట్లయితే, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మనం దివ్య సప్రసాదం కంటిన్యూస్గా ఏదో అదొక రొటీన్ లాగా మనం స్వీకరిస్తున్నట్లయితే అది పాపమే. మనం స్వీకరిస్తున్న ప్రభువుని మనం స్వీకరిస్తున్నాము అని చెప్పకపోవడం కూడా, నిజంగా ప్రభు ఉన్నారని విశ్వసించకపోవడం కూడా పాపమే. కొంతమంది విశ్వసించరు, ఏదో తీసుకుంటున్నాను అన్నట్టు తీసుకుంటూ ఉంటాం, అది కూడా పాపం అవుతుంది. సో ఈ పాపాలన్నిటికీ క్షమాపణ అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా తీసుకున్న తర్వాత కూడా మనం పాపాలు చేస్తుంటే, మనం దేవుని ఆలయం అయ్యుండి దేవునికి విరుద్ధంగా పాపం చేస్తుంటే ఆ దివ్య సప్రసాదాన్ని మనం అవమానిస్తున్నట్లే. కొంతమంది ఇదే నోటితో దివ్య సప్రసాదం స్వీకరిస్తాం, ఇదే నోటితో మనం చెడు పదార్థాలు, ఆల్కహాల్, తర్వాత సిగరెట్, ఇలాంటివన్నీ మనం కాల్చినట్లయితే, ఇలాంటి చెడు అలవాట్లకు మనం గురి అయినట్లయితే అది పాపమే. ఇదే నోటితో మనం దివ్య సప్రసాదం స్వీకరించిన మనము అబద్ధాలాడిన, ఇతరుల జీవితాలు పాడు చేస్తున్న, ఇదే నాలుకతో మనం పాపం చేస్తున్నాం కాబట్టి దివ్య సప్రసాదానికి విరుద్ధంగా అయినట్లే. దేవాలయంలో ప్రవేశిస్తున్నప్పుడు దివ్య మందస్సులో ఉన్న ప్రభునికి సరైన గౌరవాన్ని ఇవ్వకుండా మనం తిరుగుతున్నట్లయితే, మాట్లాడుతున్నట్లయితే, పరాకుగా ఉన్నట్లయితే అది పాపమే. ఎన్నో పాపాలు మనం చేస్తున్నామో గమనించుదాం. ప్రభు మన పైన ఓపిక వహిస్తూ ఉన్నారు, సహనాన్ని చూపిస్తూ ఉన్నారు, క్షమిస్తూ ఉన్నారు. ఈరోజు మనం క్షమాపణ అడుగుదాం, తిరిగి దేవుని గౌరవిస్తూ ఆ దేవుని యొక్క ఆరాధనలో ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం ఈ 3 ఉద్దేశాలతో ఈ ఆరాధన నడిపిస్తాం. ప్రభుని గుర్తిస్తున్నాం, ఈజ్ ప్రెజెంట్ విత్ us, హిస్ రియల్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. సెకండ్లీ, we thank the Lord for all the blessings. Thirdly, we ask for the forgiveness and do the reparation for the sins that we have committed. With this purpose, let us enter into this holy adoration. ఈ ఉద్దేశాలతో మనం ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మనం ఇప్పుడు పాలు పంచుకోబోతున్నాం. అందరం మోకరించి ప్రభుని మన మధ్యకు ఆహ్వానించుకుందాం.
కనుగొంటిని, విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. జీవననాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవననాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. ఎన్నో జీవ రాసులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాసులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని, నీలో దేవా కనుగొంటిని. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే.
వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం. యేసువా వందనం. దివ్య సప్రసాద నాదుని ఎదుట మనందరం ఇప్పుడు సాష్టాంగపడి ఆ దేవాది దేవుని మనసారా స్తుతించి ఆరాధించుదాం. ఆయనకే సదా గౌరవము, ఆయనకే సదా కీర్తి మహిమ కలగాలని లెట్ us prostrate ourselves before the presence of the Lord. దేవుని ముందు సాష్టాంగపడి ఆ దేవాది దేవుని మనసారా స్తుతించి గౌరవించి ఆరాధించుదాం. దేవా, నా సర్వస్వము నీదే, నా జీవితము నీదే, నా ప్రాణము నీదే, నా ఆయుష్ నీదే, నా సమయము నీదే, నాకున్న సమస్తము నీదే ప్రభువా. దేవుని ఎదుట మనం సమర్పించుకుంటూ ఆ ప్రభుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కార మహిమలు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కార మహిమలు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కార మహిమలు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. Blessed and praised be every moment, be the most holy divine sacrament. అందరము మోకరించి ఆ దేవాది దేవుని స్తుతులతో మన ధ్యానముతో దేవుని యొక్క అనుగ్రహాలకై సిద్ధపడుతూ ప్రభుని మనసారా స్తుతించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తండ్రిదేవా మీకే స్తుతి, యేసుదేవా మీకే స్తుతి, ఆత్మదేవా మీకే స్తుతి. తండ్రి, మిమ్మల్ని ప్రేమించి సేవించి స్తుతించి మేము మీ దరి చేరడానికి మమ్మల్ని మీ బిడ్డలుగా ఎన్నుకొన్నారు. ఈ యొక్క సాయంకాల సమయంలో మిమ్ము స్తుతించే భాగ్యము వసగిన దేవా మీకే వేలాది స్తుతులు. మీరు మమ్ము అనంతమైన ప్రేమతో ప్రేమించితిరి. ఈ లోకంలో మమ్ము ఆత్మీయంగా పోషించుటకు మీరు దివ్య శరీర రక్త రూపంలో మా మధ్య వేంచేసి ఉన్నారు. మా స్తుతులన్నీ ఏకం చేసి మీ పాదముల వద్ద సమర్పించుచున్నాము. మా మీద దయ ఉంచి మీ దివ్య ప్రేమగల హృదయంతో మా స్తుతులను చేకొని మమ్మల్ని కాపాడనవదరించండి. సర్వశక్తిమంతుడైన ఓ యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మా మనసులో దుఃఖమును అంధకారమును పోగొట్టి మాకు మనశ్శాంతి వసగే శక్తివంతమైన మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. మా యొక్క కష్టాలలో మాకు తోడుగా ఉండే యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. విరిగి నలిగిన హృదయములకు ఊరటనిచ్చడి మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. అడగండి ఇవ్వబడును అని మాకు వాగ్దానం ఇచ్చిన యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. మా పాపముల నిమిత్తము సిలువపై మరణించిన ఓ యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక. ప్రేమ యొక్క విలువ ఎంత గొప్పదో మమ్మల్ని ప్రేమించి మీ జీవితం ద్వారా మాకు నేర్పించిన మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగును గాక.
ఆఖరి నిమిషంలో కూడా శిలువ పైన దొంగవాణిని క్షమించిన మా యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మా కోరికలు మా పెదవులు దాటక మునిపే వాటిని మాకు వసగుతున్న మా యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మా కోసం నీ రాజ్యాన్ని విడిచి మానవ రూపాన్ని ధరించిన మా యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేస్తున్న మా యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. నా చేయి పట్టుకొని నాకు నడకలు నేర్పిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్న దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నా శాశ్వత జ్యోతియు తేజస్సును అయిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. జీవాహారమైన యేసు ప్రభువా, స్తుతి మహిమలు కలుగునుగాక. ఆల్ఫా ఒమేగా అయిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. తండ్రి యొద్దకు మార్గమై ఉన్న యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ఆశ్చర్య కార్యములు చేయువాడైన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మూగవారికి మాటనిచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. కుష్ఠిరోగికి స్వస్థతనిచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. చెవిటివారికి వినికిడినిచ్చిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మరణించిన లాజరును లేవనెత్తిన దేవా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. దేవదూతల భోజనమైన మన్నాను కురిపించిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నిన్ను విడువను ఎడబాయనని పలికిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మిమ్ములను ఓదార్చుటకు నేనున్నానని అభయమించిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నీవు నాకు అమూల్యమైన వాడవని చెప్పిన యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. నీకే స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునాక. విజ్ఞాపన చేయు ఆత్మ, నీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. జీవమునిచ్చు ఆత్మ, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. దేవుని ప్రార్థించు ఆత్మ, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మాలో నివసించు దేవుని ఆత్మ, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. ఆదరణకర్త, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. అంధకారమున దాగి ఉన్న సంగతులను తెలియజేయువాడా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. కడలిగుండా త్రోవను చేసిన దేవా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మా పాపమునైనా మన్నించు మంచి దేవా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. నిష్కలమైన గొర్రెపిల్ల, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. మమ్ము పవిత్రులుగా చేయు యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. అనేకుల పాప క్షమాపణ కొరకై చిందబడిన యేసు రక్తమా, మీకే స్తుతి స్తోత్ర మహిమ కలుగునుగాక. కలిసి దేవుని స్తుతిస్తూ ప్రార్థించుదాం. మన కృతజ్ఞతలు, మన స్తోత్రములు అన్నిటినీ ఒకటిగా చేసి దేవుని ఇప్పుడు మహిమపరుస్తూ స్తుతించుదాం.
స్తుతి స్తోత్రము తండ్రి దేవా 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 స్తుతి స్తోత్రము దేవా 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 యేసు రాజా స్తుతి స్తోత్రము అందరం చప్పట్లు కొడుతూ యేసు రాజా స్తుతి స్తోత్రము 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 దేవా 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 ఆత్మదేవా స్తుతి స్తోత్రము 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 దేవా 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 తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము యేసు దేవా స్తుతి స్తోత్రము యేసుదేవా స్తుతి స్తోత్రము
దేవా అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుదాం. దేవుని స్తుతిస్తూ, దేవుని పొగడు హెచ్చిస్తూ, దేవుని కృతజ్ఞత తెలుపుతూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus, we love you Jesus, worship you Jesus, thank you, thank you, thank you, thank you. Praise you Jesus, praise you Jesus, praise you Jesus, praise you Jesus. Hallelujah, 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 hallelujah. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన మధ్య వేంచేసి ఉన్న దివ్య సత్ప్రసాద ప్రభువుని స్తుతించాం. ఇప్పుడు మనమందరం దేవుని ఎదుట కూర్చొని ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో కూర్చొని అంతరంగములో ప్రతిధ్వనించే ఆత్మ సంవాదాన్ని మౌనముగా ఆలకించుదాం. దేవుని వాక్కును మన హృదయములో పదిలపరుచుకొని ధ్యానిద్దాం. మన హృదయాలను పరికించే సమయం. మనము దేవునికి విరుద్ధముగా చేసిన పాపములను జ్ఞాపకపరుచుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని అంతరంగమును ఒకసారి పరిశీలిద్దాం. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు భవనం పునాదుల మీద నిలిచినట్లు తాను తన సత్కార్యాల మీద నిలుస్తానని, ఇక దేవుని కారుణ్యముతో కానీ వరప్రసాదంతో కానీ అవసరం లేదని భావించి దేవుని ఎదుట తన సత్కార్యాలను వెల్లడించుకొనెను. సుంకరి దేవుని కృప మీద ఆధారపడి దేవుని ఔన్నత్యం గొప్పతనం ముందు తను అపాత్రుడనన్న భావంతో కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ ప్రభు, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. పాపాత్ముణ్ణి అనుకోవడం తప్ప వేరే తలంపు అతనికి తట్టనే లేదు. కావున అతడు దేవుని కరుణ మీద ఆధారపడెను. మనము ఇప్పుడు మన హృదయాలను, మనం చేసే ప్రార్థనను పరిశీలించుదాం. శాశ్వత ప్రేమ కల దేవుడు, అయోగ్యులను ఆదరించే దేవుడు,
మన ఎదుట ఉన్నారు. మన హృదయాలను ఒక్కసారి పరిశీలించుకుందాం. మనము చేసే ప్రతి ఒక్క తప్పిదమును మన్నించే దేవుని ముందు ఆలస్యం చేయక దేవుని ఎదుట మనము చేసిన తప్పిదాలను అన్నింటినీ వెల్లడించుకుందాం. నిరాశ చెందకుండా, ఓ ప్రభు, ఈ పాపాత్ముని కనికరింపుము అంటూ దేవునిపై ఆధారపడదాం. ఎందుకనగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనుట మనకు అవసరం. పాపి కొరకు పరితపించు దేవుడు మన సమీపాన, మన మధ్య వాస్తవముగా మనతోనే ఉన్నారు. మన అవసరాలను నెరిగి మనలను సమీపించి ఉన్నారు. మనము పశ్చాత్తాప హృదయముతో పరమ పవిత్రుడైన దేవుణ్ణి సమీపించుదాం. ఆత్మశుద్ధితో, పశ్చాత్తాప హృదయముతో తనను సమీపించే పాపాత్ములను దేవుడు నిరాకరించడు. కరుణతో వాళ్ళ తప్పిదాలను క్షమిస్తారు. ఈ ఆరాధన సమయములో దేవుని ఆరాధిస్తూ మన పాపములను ఒప్పుకుందుము. తద్వారా దేవుడు మనకు పాప క్షమాపణను, పాప పరిహారమును దయచేయుచున్నారు. ఇది మనం గ్రహించలేని దైవానుగ్రహం. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు అని దేవుని కృపపై ఆధారపడదాం. దివ్య సత్ప్రసాదమునకు విరుద్ధముగా మనము చేసిన పాపములను జ్ఞాపకపరుచుకుందాం. ఒక్కసారి అన్నింటినీ మన తలపునకు తెచ్చుకుందాం. మొదటగా దివ్య సత్ప్రసాదమును యోగ్యముగా లోకొన్నామా లేదా ఒక్కసారి పరిశీలించుకుందాం. చావైన పాపము ఉంటుండగా లోకొన్నామా? భక్తి లేకుండా అశ్రద్ధగా లోకొన్నామా? పరిశీలిద్దాం. అలవాటు ప్రకారంగా తీసుకున్నామా? యాంత్రికంగా తీసుకున్నామా? ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుదాం. రెండవదిగా దివ్య సత్ప్రసాదం మందసములో ఉన్న ప్రభువును సరిగ్గా మనం గౌరవించామా లేదా ఒక్కసారి పరిశీలించుకుందాం. దివ్య సత్ప్రసాదం మన ముందు ఉండగా పరాకుగా ఉన్నామా? గుడిలో మాట్లాడుతున్నామా? అనుచితంగా ప్రవర్తిస్తున్నామా? ప్రభువు మనతో మాట్లాడుతున్నా వేరే అనవసర విషయాల కొరకు ఇతరులతో మాట్లాడుతున్నామా? ఒక్కసారి పరిశీలించుకుందాం. దేవుని క్షమాపణని వేడుకుందాం. మూడవదిగా దివ్య సత్ప్రసాదం తీసుకున్న తరువాత ఆ ప్రభువునకు తగిన గౌరవాన్ని ఇచ్చామా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కొన్నిసార్లు తీసుకున్న తర్వాత
దేవుడు మనలోకి వేంచేసి ఉన్నారని మర్చిపోవడం, మన హృదయంలో దేవుడు ఉన్నారు, ప్రభువు మనలోకి వేంచేసి ఉన్నారు, ఆయనను స్తుతించకపోవడం, ఆరాధించకపోవటం, ఆయన స్వరాన్ని ఆలకించకపోవడం చేశామేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. స్వీకరించి కూడా చెడు ప్రవర్తనలో పాల్గొనటం, చెడు మాటలు మాట్లాడటం, దేవునికి విరుద్ధమైన కార్యాలను చేశామేమో ఒక్కసారి జ్ఞాపకపరుచుకుంటూ దేవుని క్షమాపణను వేడుకుందాం. అన్ని తప్పిదములను జ్ఞాపకపరుచుకుంటూ వాటికై పశ్చాత్తాపపడుతూ ఈ భజన గీతము ద్వారా దేవుని క్షమాపణను వేడుకొందుము. ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం. సత్ప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్.
కర్తవు నీవు నా జీవన శైలి నీవు నా హృదయ దీపము నీవు నా త్రోవకు వెలుగు నీవు సత్ప్రసాద ప్రభు సన్నుతించెదనయ్యా నా హృదయమే నీ ఆలయం ఇప్పుడు అందరము భక్తితో మోకరించుదము. దివ్య సప్రసాదము మనం స్వీకరించినప్పుడు మనం దేవుని స్తుతిస్తూ చెప్పాల్సినటువంటి ప్రార్థనలు ఇప్పుడు మరలా మనం పునరంకితం అవుతూ అందరం కలిసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వీటిని సాధారణంగా దివ్య సప్రసాదము స్వీకరించిన తర్వాత ప్రకరణాలు అని అంటారు. మన సత్యోపదేశం నేర్పించే ఆ ప్రకరణాలను ఇప్పుడు మనం కలిసి ప్రార్థిస్తాం. దేవునికి మన ఆరాధనను సమర్పించుకుంటూ అందరూ మా తండ్రి అయిన జేసువా, మా తండ్రి అయిన జేసువా, మా ఆత్మలలోకి దిగివచ్చిన మా ఆత్మలలోకి దిగివచ్చిన మిమ్ము ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలను మీకు సమర్పించుచున్నాము. దేవుడు మనకు చేసిన మేలులకు గాను వందనములు తెలియజేస్తూ అందరూ స్వామి స్వామి మీరు మా ఆత్మలలో వేంచేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మీకు మేలెరిగిన వందనమును చేయుచున్నాము. దేవునకు మనలను మనం సమర్పించుకుంటూ అందరము ఓ జేసువా మా జీవనమును మాకు గల అంతయును మీకు స్వంతము గనుక వాటినన్నిటినీ మీకే స్వంతముగా అప్పగించుచున్నాము. దేవునికి విజ్ఞాపనలు చేయుచు అందరూ మా హృదయములలోనికి దిగివచ్చిన జేసువా మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణము అందరూ స్వామి మిమ్ము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగానున్నాము. కాబట్టి మరణ పర్యంతము మంచి క్రైస్తవులముగా నడుచుటకు అనుగ్రహము దయచేయండి. జ్ఞాన స్నానము పొందినప్పుడు చేసిన ప్రమాణములను నూతన పరచుదుముగాక. అందరూ పిశాచులను వాటి పనులను
అజ్ఞాన ఆచారాలను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా నుండుటకు ఇక్కడయుండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. ఇప్పుడు ప్రమాణం చేసిన మనము ఆ దేవాది దేవుని యొక్క దివ్య శరీర రక్తములకు పునరంకితమైన మనము ఆయన వెలుగు చేయి ఇప్పుడు అందరం కూడా వెలిగించబడడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు క్రొవ్వొత్తులు తీసుకొని అందరికీ వెలుగునిస్తారు. వెలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పవిత్రాత్మ గీతం పాడుచుండగా క్రీస్తు శరీరాన్ని మనం స్వీకరిస్తున్నాము అనే ధ్యాసతో ఆ వెలుగును మనందరము కూడా పొందుతాం. ఇద్దరు యువకులు వచ్చి అందరికీ కూడా వెలుగును అందిస్తారు. ఆ వెలుగుతో మనం మీ దగ్గర ఉన్న క్రొవ్వొత్తులను వెలిగించుకొని పట్టుకోవడానికి ప్రయత్నించండి. మనము ప్రభునిలో ఉన్న జీవాన్ని ప్రభు మనలో దివ్య సప్రసాదముగా మనందరికీ పంచుతూ ఉన్నారు. ఆ ప్రభుని యొక్క జీవాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. అందరం క్రొవ్వొత్తులు వెలిగించి ఇప్పుడు పవిత్రాత్మ గీతం పాడుచుండగా క్రొవ్వొత్తులు అందరం వెలిగించుకొని పట్టుకుంటాం. పవిత్రాత్మ గీతాన్ని పాడుచు చేయుమా, నీ ఆదరణతో మమ్ము దీవించుమా. ఆశ్రిత బలమా శ్రీ సవవాస, నీ సప్తవరములు కురిపించుమా. ఆశ్రిత బలమా శ్రీ సవవాస, నీ సప్తవరములు కురిపించుమా. ప్రభు ద్రాక్ష తోటలు పనివారుగా పనిచేయ శక్తినియుమా. విశ్వజ్యోతి ప్రమిదలుగా నీ శక్తితో వెలిగించుమా. ప్రభు ద్రాక్ష తోటలు పనివారుగా పనిచేయ శక్తినియుమా. విశ్వజ్యోతి ప్రమిదలుగా నీ శక్తితో వెలిగించుమా. ఆత్మతో నన్ను అభిషేకం, నీ శాంతిని నాకివ్వుము. నీ ఆత్మతో నన్ను అభిషేకించుము, నీ శాంతిని నాకివ్వుము. ఆపదలందున అండగనుండుము, అగ్నిజ్వాల రూపంలో దిగిరమ్ము. ఆపదలందున అండగనుండుము,
పనివారుగా పనిచేయ శక్తినియుమా. విశ్వజ్యోతి ప్రమిదలుగా నీ శక్తితో వెలిగించుమా. ప్రభు ద్రాక్ష తోటలు పనివారుగా పనిచేయ శక్తినియుమా. విశ్వజ్యోతి ప్రమిదలుగా నీ శక్తితో వెలిగించుమా. అందరము మోకరించి ఆ క్రొవ్వొత్తులను పట్టుకుంటూ క్రీస్తు శరీర రక్తముల ప్రార్థన, పునీత ఇన్యాస్ వారు చేసినటువంటి ప్రార్థన ఇప్పుడు అందరం కలిసి చెప్తాం. క్రీస్తుని ఆత్మమా అందరూ నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన విననుగ్రహించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకనట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఇప్పుడు మన జీవితాలను సమర్పిస్తూ దేవునిచే వెలిగింపబడిన మనము మన జీవితాలను తిరిగి దేవునికి సమర్పించుదాం. ఆ దివ్య సప్రసాదం వైపు మన దృష్టిని నిలిపి మన చేతిలో ఉన్నటువంటి ఆ వెలుగుతున్న ఒత్తిని పైకెత్తి పట్టుకొని ఇప్పుడు మన జీవితాలను సమర్పిస్తూ ప్రార్థించుదాం. దేవా, నీవిచ్చిన జీవితమే తిరిగి నీకే అంకితం చేస్తూ ఉన్నాను. అందరము చేతులు మన క్రొవ్వొత్తులను పైకెత్తి పట్టుకొని ఆ దేవాది దేవుని యొక్క జీవమునికై వందనాలు తెలుపుతూ ఈ పాట ద్వారా మన జీవితాలను సమర్పిస్తూ కృతజ్ఞత తెలుపుదాం. అందరం పైకెత్తి పట్టుకొని, దేవా, ఇదిగో నా జీవితం, ఇదిగో నా కష్టాలు, నా బాధలు, నా భయాలు, ఆందోళనలు అన్నీ మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయాన్ని దేవా నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా సమస్తము స్వీకరించు, దీవించు. సమర్పించుచున్నాము నీ పాదములందు మా జీవితములు సమర్పించుచున్నాము. నీ పాదములందు మా జీవితములు సమర్పించుచున్నాము. క్షమించు మా దేవా. అందరూ చేతులెత్తి పైకి, క్రొవ్వొత్తులు పైకెత్తి, వెలుగైన దేవా మమ్ము శుద్ధి చేయండి ప్రభువా. మా దోషములను క్షమించి మమ్ము శుద్ధి చేయుమా. అంగీకరించుమా దేవా, మమ్ము అంగీకరించండి దేవా. నీ సొత్తుగా మమ్ము మార్చి అంగీకరించుమా. నీ సొత్తుగా మమ్ము మార్చి అంగీకరించుమా. బలపరచు యేసయ్యా. నీ వాక్యమునందు నిరతము
మొరనాలించి క్షమించినందులకు వందనమేసయ్యా. సమర్పించుచున్నాము నీ పాదములందు మా జీవితములు సమర్పించుచున్నాము. నీ పాదములందు మా జీవితములు సమర్పించుచున్నాము. అందరము క్రొవ్వొత్తులను మన హృదయం దగ్గర పెట్టుకొని ఇప్పుడు విజ్ఞాపన ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దయచేసి వెలుగుతున్న క్రొవ్వొత్తులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మన విజ్ఞాపనలు, మన యువకులు వివిధ అవసరాల నిమిత్తము ప్రార్థనలు సమర్పిస్తారు. నిత్య గురువులైన దేవా, మా జగద్గురువులను, కార్డినల్స్లను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను మీకు సమర్పించుచున్నాము. వారి పరిచర్యలో, వారి సేవలో మీరు తోడుగా ఉండండి. ధైర్యమును, ఆత్మబలమును ప్రసాదించమని, వారు మరెన్నో ఆత్మలను రక్షించడం తోడ్పాటును అందించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, నా దేశమును నీకు సమర్పించుచున్నాము. జాతి, కులము, మతము, వివిధ విభేదాలతో ఘర్షణలు, యుద్ధాలు, అశాంతి, కరువు, వివిధ పరిస్థితులతో కొట్టిమిట్టాడుతున్న మా యొక్క దేశమును నీ యొక్క శాంతితో నింపండి. ఆపదల నుండి, రోగాల నుండి మా దేశాన్ని కాపాడండి. నీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయండి. ప్రపంచమంతటికి నీ శాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మా మంచి కాపరి అయిన దేవా, ఇప్పుడు యువతి యువకుల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభువు నిబంధనములను, ఆజ్ఞలను పాటించు వారిని ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించు దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులను పేరు పేరున మీ పాదాల దగ్గర పెడుతున్నాము. మా చర్చ్లో ఇంకా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులను దీవించండి. డ్రగ్స్కి బానిస కాకుండా చేయండి. చెడు వ్యసనాలకు బానిస కాకుండా మీ మార్గములో నడుచుటకు బలాన్ని ప్రసాదించండి. వారికి ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. జీవాహారమైన జేసువా, మా సంఘ పెద్దలను, మర్యాదలస్తులను కాచి కాపాడమని, వారి యొక్క సేవలో మీ తోడ్పాటును దయచేసి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమగల దేవా, మీ శరీర రక్తాలతో మమ్మందరినీ పోషించిన దేవా, మా సంఘములో అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచమని, కుటుంబ సమస్యలతో ఉన్నవారి మనవులను మీరు దయతో ఆలకించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. పసిబిడ్డల కొరకు ప్రార్థన. సర్వశక్తిమంతుడువైన దేవా, పసిబిడ్డలను రానిండు, ఏలైనా అట్టివారిదే పరలోక రాజ్యము అని సెలవిచ్చావు. ఓ ప్రభువా, మా విచరణలో ఉన్న పసిబిడ్డలను మీకు సమర్పిస్తున్నాము. పసిబిడ్డలను దీవించి వారికి జ్ఞానమందు, ప్రాయమందు మీ తోడును దయచేయండి. వారి తల్లిదండ్రులకు విధేయులై జీవించే భాగ్యం దయచేయండి. వారికి ఆరోగ్యమును, జ్ఞానమును, బుద్ధిని దయచేయండి. ఎల్లప్పుడూ నీ యొక్క దివ్య సన్నిధిలో మెలిగే భాగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ఇప్పుడు మనందరము మన ప్రార్థనలు విజ్ఞాపనలన్నిటినీ దేవునికి సమర్పిస్తూ అందరము మోకరించి హల్లెలూయాల ద్వారా ఇప్పుడు దేవునికి సమర్పిస్తూ ఉన్నాం. మీ క్రొవ్వొత్తులు ఆర్పేసి ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తూ మన ప్రార్థనలన్నిటినీ పైకి సమర్పించబోతున్నాం. దివ్య సప్రసాదం వైపు చేతులు చాపి హల్లెలూయాలు చెప్తూ ఇప్పుడు మనం మన కోరికలు, విజ్ఞాపనలు, ఆశలు, ఆశయాలు, బాధలు, ఇబ్బందులు, మనకున్నటువంటి మనస్పర్ధలు, మనల్ని వేధిస్తున్నటువంటి కష్టాలు అన్నిటినీ దేవునికి సమర్పిస్తూ ఇప్పుడు దేవుని ఎదుట సమర్పిస్తూ ఉన్నాం. ఆ దేవాది దేవుడే వాటన్నిటికీ పరిష్కారం ఇస్తారని మనం గ్రహిస్తూ ఉన్నాం. అందరము కూడా హల్లెలూయాలు చెప్తూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతిస్తూ అందరము కూడా ఈ గొప్ప సమయంలో దేవుడు మన ప్రార్థనలన్నీ స్వీకరించే ప్రభువు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, మనందరినీ కూడా ప్రేమిస్తున్న దేవుడు. ఇటువంటి ఆ దేవుని ముందు మన ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు స్వీకరిస్తారు. ఆయన అంగీకరిస్తూ ఉన్నారు, ఆయన సహిస్తూ ఉన్నారు, ఆయన మన పైన కరుణ చూపిస్తూ ఉన్నారు, తన ప్రేమను వర్షిస్తూ ఉన్నారు. ఆయన ఎంత ప్రేమిస్తున్నారో దివ్య సప్రసాదంగా మన ఎదుట ప్రత్యక్షమవుతూ ఉన్నారు. దేవుని కృతజ్ఞత తెలుపుదాం, దేవుని స్తుతించుదాం, దేవునికి మన ప్రార్థనలు సమర్పించుదాం. ఈ గొప్ప సమయంలో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తారు, స్వీకరిస్తారనే నమ్మకంతో సమర్పించుదాం. గట్టిగా దేవుని స్తుతిస్తూ, దేవుని కృతజ్ఞత తెలుపుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం హల్లెలూయాలు చెప్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం గట్టిగా హల్లెలూయాలు చెప్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, మన ప్రార్థనను సమర్పిస్తూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ. అందరము దేవుని స్తుతిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ, దేవా మీకే స్తుతి, మీకే ఆరాధన, మీకే గౌరవం, మీకే మహిమ, మీకే సమస్త అధికారము కలుగును గాక దేవా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ. మన ప్రార్థనలన్నిటినీ దేవుడు ఆలకించాలని దృఢ నమ్మకముతో, దేవుని విశ్వాసముతో, దేవుని కృతజ్ఞతగా ఈ యొక్క ఆరాధనలో సమర్పించి ప్రార్థించుదాం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ, ప్రైజ్ యూ. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఇప్పుడు దేవుని ఆశీర్వాదముకై సిద్ధపడుతూ ఉన్నాం. మనతో నివసిస్తున్న దేవుడు, మనలను దీవిస్తున్న దేవుడు, మనల్ని క్షమిస్తున్న దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ ప్రభు యొక్క దీవెనలతోనే మన జీవితం అంతా కూడా ఫలభరితం అవుతూ ఉంది. దివ్య సప్రసాదనాథుడిగా మన మధ్యన వెలసి ఉన్న మన ప్రభుని ఇప్పుడు దీవెనలు స్వీకరించడానికి అందరము కూడా శిరమును వంచడి ప్రార్థనతో ఆ పాట ద్వారా ఇప్పుడు దైవ ఆశీర్వాదములకై సిద్ధపడుతూ ఉన్నాం.
ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటలు జ్ఞాపకం చేసుకుని మా కోసం చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తములను పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించుచు మా రక్షణ ఫలములను మేము నిరంతరము చెవిచూడ యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడను నిజ మనుష్యుడనైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తెలియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భావము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ఈనాటి ఆరాధన అంతా కూడా మన విచారణ యువతి యువకులు నడిపించారు. సో వాళ్ళే ఈరోజు తయారయ్యారు, అలంకరించారు, సిద్ధపడి చక్కగా రాసుకొని ఈ ఆరాధన అంతా కూడా మన యువతి యువకులే వీటిని అంతటిని కూడా నడిపించారు. పాటలు, ప్రార్థనలు, తర్వాత స్తుతులు, అలంకరణ అన్నీ కూడా యువతి యువకులు చేశారు, సిస్టర్లు సహకరించారు. సో ప్రత్యేక విధంగా మన విచారణ యువత అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుతూ ఉన్నాం. చక్కగా మన యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి పని చేశారు. వారి భవిష్యత్తు కోసం దేవుడు వారిని దీవించాలని కూడా మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తాం. మరియు ఈ ప్రార్థనలో అందరూ కలిసి పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఉన్నాం. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హ్యాపీ ఫీస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను సంపూర్ణంగా సమర్పించున్నాను. నా యొక్క భక్తిని మీకు చూపించుటకు ఈ దినము నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించున్నాను. కాబట్టి నన్ను మీకు స్వంతంగా చేసుకొని కాపాడి అనుగ్రహించండి. యేసు మరియా జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును మీకు సమర్పించున్నాను. యేసు మరియా జోజప్ప, నా కడపటి అవస్థలో నాకు సహాయం దయచేయండి. యేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రార్థించునుగాక. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానములు విశ్రమింతురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.